బిగ్ బాస్ హౌస్లో రచ్చ. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు రచ్చ ఏం జరుగుతుంది అంటే అది విష్ణుప్రియ సోనియా మధ్య జరిగే వాగ్వాదమే. ఇద్దరు చిన్న విషయానికి అగ్గి రాజేసుకొని రచ్చ చేస్తున్నారు. మొదటి వారంలో సోనియాను గమనించిన విష్ణుప్రియ ఏంటి నిఖిల్తో మంచి బాండ్ కుదిరినట్టుంది అని చిన్న ప్రశ్న అడిగినందుకు ఏం లేదు అని చెప్పకుండానే నాపై నీ అడల్టీ జోక్స్ వెయ్యొద్దు అంటూ ముసలి కన్నీళ్లు కార్చేసి అందరికీ విష్ణుప్రియదే తప్పు అన్నట్లుగా నిరూపించింది. దెబ్బకు హోస్ట్ నాగార్జున సైతం విష్ణుప్రియ పైనే అక్షింతలు వేశాడు. ఆ తర్వాత మొన్న సోమవారం జరిగిన నామినేషన్స్లో సైతం విష్ణుప్రియ సోనియా మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. విష్ణుప్రియను నామినేట్ చేసిన సోనియా ఆమె సరిగా బట్టలు వేసుకోలేదని, ఆమె వల్ల మిగతా మేల్ కంటెస్టెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారని వాగేసింది. దాంతో విష్ణుప్రియ మాట్లాడుతూ అసలు ఎవరు నా వల్ల ఇబ్బంది పడ్డారు అన్నా కూడా ఇంట్లో అందరూ ఇబ్బంది పడ్డారు అని సోనియా చెప్పింది. అది మాత్రమే కాదు, నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ నన్ను చూస్తుంది అంటూ తన నోటికి వచ్చినట్లుగా సోనియా మాటలు విసిరింది. అయితే అసలు సోనియా అలా ఎందుకు మాట్లాడింది అనే విషయాన్ని తాను నిఖిల్ అబ్బాయితో చెప్పుకొచ్చింది. నిన్న విష్ణుప్రియ బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆదిత్య గారు తెలియకుండా ఆ రూమ్లోకి వెళ్ళారు. ఆయన వణుకుతూ బయటకు వచ్చారు. ఆమె జస్ట్ బ్లౌజ్లో ఉంది. మళ్ళీ వచ్చి ఆదిత్య గారు అన్కంఫర్టబుల్గా ఫీల్ చేశాను, సారీ అని చెప్తుంది అంటూ వాళ్ళకు సోనియా చెప్తుంది. అయితే సోనియా చెప్పినట్లుగా చూసినా కూడా విష్ణుప్రియ ఎక్కడా తప్పు చేసినట్టు, ఆమె అన్కంఫర్టబుల్గా బట్టలు వేసుకున్నట్లు కనిపించలేదు. బిగ్ బాస్ షోకు వెళ్ళినప్పటి నుంచి కూడా విష్ణుప్రియ పొట్టి బట్టలు కానీ, తాను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినట్టు కానీ ఉండే ఫోటోషూట్ బట్టలు ఎక్కడా వేసుకోలేదు. అలానే సోనియా అంత రచ్చ చేసింది. అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది ఆదిత్య ఓం అని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. మరి ఈ ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి?